Hi friends, my name is Kalanam Shankar. Today we are discussing about the chapter is acid bases and salt. The subtopic is what do bases have in కామన్. ఫ్రెండ్స్ మనకి బేసెస్ అనేటివి అన్నింటిలో కామన్గా ఉంటాయా ఉండవా, అన్ని సొల్యూషన్లో అనేది సేమ్గా ఉంటాయి ఉండవా అనేది మనము ఈ యాక్టివిటీలో 3 సొల్యూషన్స్ తీసుకొని మనము డిస్కస్ చేసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్గా వచ్చేసి మనకి ఇక్కడ యాక్టివిటీ తీసుకున్నామంట. ఈ యాక్టివిటీ అనేది నేను జస్ట్ ఓన్లీ ఒక డయాగ్రామ్ అండ్ కాంక్లూజన్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏము రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజరు, అబ్జర్వేషన్, ప్రికాషన్స్ ఇలాంటివన్నీ ఏం రాయాలంటే జస్ట్ ఎక్స్ప్లెనేషను. వీటికి కావాల్సినటువంటి ఆన్సర్ మనకి వర్క్ బుక్లో, టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. అక్కడ కూడా మీరు చూసి చదువుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఈ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ టేక్ రిక్వైర్డ్ మెటీరియల్స్. ఇక్కడ కావాల్సినటువంటి రిక్వైర్డ్ మెటీరియల్స్ ప్రూవ్ చేయడానికి రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏమేమంటే ఒక గ్లాస్ బీకర్ తీసుకోవాలి, ఒక వుడెన్ బ్లాక్ లేదంటే ఒక రబ్బర్ కార్పన్ తీసుకోవాలి, 2 గ్రాఫైట్ రాడ్స్ని తీసుకోవాలి, 1 లాగ్ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని సొల్యూషన్లు అనేవి తీసుకోవాలి. అది గ్లూకోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నటువంటి ఇది ఏంటిదంటే బ్యాటరీ అనమాట. సో ఇక్కడ బ్యాటరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ బ్యాటరీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏసీ ప్లగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఎల్ఈడి బల్బ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక స్విచ్ అనేది ఉంటుందన్నమాట. సో స్విచ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉంది. సో ఈ విధంగా అనేది మనము రిక్వైర్డ్ మెటీరియల్ తీసుకుంటాము. నెక్స్ట్ అరేంజ్మెంట్ ప్రొసీజర్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ టేక్ ఏ 1 గ్లాస్ బీకర్. ఫస్ట్ ఒక గ్లాస్ బీకర్ని తీసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ విల్ టేక్ ఏ 1 రబ్బర్ కార్క్ అండ్ ఫిక్స్ ద 2 graphite wires into them with separate at least distance of 5 centimeter. ఇక్కడ ఒక రబ్బర్ కార్క్ తీసుకుని ఆ రబ్బర్ కార్కి 2 గ్రాఫైట్ రాడ్స్ని అట్లీస్ట్ 5 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉండేలాగా వీటిని ఏం చేస్తాం అంటే దాంట్లో చెక్ చేస్తాం అనమాట. అంటే అరేంజ్ చేసి పెట్టేస్తాం. ఇట్లా డిస్టెన్స్ డయాగ్రామ్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా ఫిక్స్ చేసి పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ వీ విల్ టేక్ ఏ ఇన్సులేటెడ్ కాపర్ వైర్. ఈ ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ అనమాట. కాపర్ వైర్ 1 end ఈజ్ అటాచ్డ్ ద ఫస్ట్ గ్రాఫైట్ రాడ్ టు బ్యాటరీ, బ్యాటరీ టు ప్లగ్, ఏసీ ప్లగ్ టు బల్బ్ టు స్విచ్ టు అగైన్ అనదర్ గ్రాఫైట్ రాడ్. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ గ్రాఫైట్ రాడ్లో నుంచి బ్యాటరీ ఒక ఎండ్కి ఇక్కడ మనం సాల్డరింగ్ చేస్తాం, అంటే అటాచ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ఎండ్ నుంచి బ్యాటరీ, ఇంకో ఎండ్ నుంచి ఏం చేస్తామంటే ఏసీ ప్లగ్ ఒక ఎండ్కి మనం అటాచ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో అనదర్ ఎండ్ ఉన్నటువంటి ఏసీ ప్లగ్లో నుంచి ఇక్కడ ఉండే బల్బుకు ఒక ఎండ్కి ఫిక్స్ చేసుకుంటాము. నెక్స్ట్ కాపర్ వైర్ ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో ఎండ్లో ఉన్నటువంటి బల్బులో నుంచి ఒక స్విచ్ 1 సైడ్కి మనం ఒక టెర్మినల్కి అటాచ్ చేసుకుంటాము. నెక్స్ట్ అనదర్ టెర్మినల్ ఆఫ్ ద స్విచ్లో నుంచి ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫైట్ రాడ్కి మనం ఫిక్స్ చేసుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తామంటే ఆఫ్టర్ దట్ విల్ టేక్ ఏ 1 సొల్యూషన్. ఇక్కడ 3 సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఒక సొల్యూషన్ అనేది తీసుకుంటాము. ఆ సొల్యూషన్ ఏంటిదంటే గ్లూకోజ్ సొల్యూషన్. ఆ గ్లూకోజ్ సొల్యూషన్ అనేది దీంట్లో వేసేయాలన్నమాట. ఈ గ్లూకోజ్ సొల్యూషన్ ఎలా వేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇన్స్ట్రుమెంట్కి ఏ టచ్ కాకుండా, ఎక్విప్మెంట్స్కి టచ్ కాకుండా మనము దీంట్లో గ్లాస్ బీకర్లో అనేది వేసేయాలి. గ్లాస్ బీకర్లో వేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఏమవుతుందంటే రబ్బర్ కార్కులు కంప్లీట్గా మునిగిపోయి దాంట్లో నుంచి ఏమవుతుందంటే 1/3 నుంచి అంటే ఇక్కడ దాదాపుగా అనేది గ్రాఫైట్ రాడ్ కంప్లీట్గా కాకుండా దాదాపు 75% గ్రాఫైట్ రాడ్స్ అనేటివి కంప్లీట్గా గ్లూకోజ్ సొల్యూషన్లో మునిగిపోయేలాగా ఇక్కడ మనం సొల్యూషన్ అనేది తీసుకోవాలి. దాన్ని మనం ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. అయితే ఇది ప్రొసీజర్ అనమాట, అరేంజ్మెంట్ ఆఫ్ ప్రొసీజరు. ఆఫ్టర్ దట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, వాట్ వీ అబ్జర్వ్ ఇన్ దిస్ యాక్టివిటీ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ 10 minutes or 15 minutes 10 minutes or 15 minutes తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ని ఏం చేయాలంటే మనము ఇక్కడ క్లోజ్ చేయాలి. సొల్యూషన్ అనేది క్లియర్గా మనకి అరేంజ్ అయ్యింది అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండేటువంటి స్విచ్ని క్లోజ్ చేయాలి. స్విచ్ని క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ ఉండే బల్బుని అనేది అబ్జర్వ్ చేయాలి. సో ఈ బల్బుని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఈ బల్బును ఏం అబ్జర్వ్ చేయాలంటే ద బల్బ్ విల్ గ్లో ఆర్ నాట్, బల్బ్ అనేది గ్లో అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఒక 5 minutes తర్వాత మనము అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బల్బ్ అనేది 5 minutesని కంటిన్యూగా అబ్జర్వ్ చేయాలన్నమాట. బల్బ్ని ఆ బల్బ్ అనేది ఇక్కడ గ్లో కాలేదు. సో గ్లో కాలేదంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇక్కడ బ్యాటరీ వర్కింగ్లో ఉంది, ఇక్కడ సర్క్యూట్ క్లోజ్లో ఉంది, అంటే ఇక్కడ స్విచ్ అనేది ఆన్లో పెట్టినాము. నెక్స్ట్ ఏసీ ప్లగ్ వర్క్ చేస్తుంది, ఇక్కడ ఉన్న గ్రాఫైట్ రాడ్ వర్క్ చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అన్నిటిని కూడా కరెక్ట్గా మనం అటాచ్ చేసినాం. అయినప్పటికీ బల్బ్ అనేది గ్లో కాలేదు. సో వై ఎందుకు అంటే వై బికాజ్ ఆఫ్ హియర్ we are taken 1 సొల్యూషన్. ఇక్కడ తీసుకున్నటువంటి ఒక సొల్యూషన్ అనేది తీసుకున్నాం. ఆ సొల్యూషన్ ఏం సొల్యూషన్ అంటే గ్లూకోజ్ సొల్యూషన్ అనమాట. దిస్ గ్లూకోజ్ సొల్యూషన్ డజంట్ అలో ద చార్జ్ ఇంటూ దెమ్.
అంటే ఈ గ్లూకోజ్ సొల్యూషన్ ఏమైంది అంటే దాంట్లో అనేది ఛార్జ్ అనేది ఫ్లో కాలేదు, గ్లూకోజ్ సొల్యూషన్లో ఛార్జ్ అనేది ఫ్లో కాలేదు, గ్లూకోజ్ సొల్యూషన్ అనేది దాంట్లో కరెంట్ అనేది అలో చేయలేదు. అందుకనే ఏమైంది అంటే ఇక్కడ ఉండే బల్బు అనేది గ్లో కాలేదు. ఎందుకు గ్లూకోజ్కి దానికి ఏంటి డిఫరెంట్ రిలేషన్ అని చూసుకున్నట్టయితే ఇక్కడ ఉండే గ్లూకోజ్లో ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో ఆ ఛార్జ్ అనేది 2 గ్రాఫైట్ స్లాట్లోకి వెళ్ళిపోతుంది. ఆ 2 గ్రాఫైట్ రాడ్లో నుంచి ఇన్సులేటెడ్ కాపర్ వైర్లో నుంచి ఇక్కడ ఉండే బల్బుకి వెళ్ళి బల్బ్ అనేది గ్లో అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్లో కరెంట్ అనేది ఫ్లో కాలేదు, కరెంట్ అనేది గ్లూకోజ్ సొల్యూషన్లో ఫ్లో కాలేదు, అప్పుడు బల్బ్ అనేది గ్లో కాలేదు. ఎందుకు ఇక్కడ ఉండే గ్లూకోజ్లో కరెంట్ అనేది ఫ్లో కాలేదు? ద గ్లూకోజ్ సొల్యూషన్ డజంట్ అలో ద ఛార్జ్, అది ఛార్జ్ని అలో చేసుకోలేదు. ఎందుకు అలో చేసుకుంటే ద గ్లూకోజ్ సొల్యూషన్ హ్యావ్ నో అయాన్స్, గ్లూకోజ్ సొల్యూషన్లో ఎటువంటి అయాన్స్ అనేటివి వీటిలో లేవు. అందుకనే ఏమవుతుందంటే ఇక్కడ ఉండే బల్బ్ అనేది ఇక్కడ మనకి గ్లో కాలేదని మనము ఇక్కడ తెలుసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 3 సొల్యూషన్లను తీసుకున్నాం కదా బేసిస్లో, గ్లూకోజ్ సొల్యూషన్ అని అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఆల్కహాల్ సొల్యూషన్, నెక్స్ట్ వచ్చి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుంటాం. ఇక్కడ గ్లూకోజ్ సొల్యూషన్లో ఎటువంటి ఈ OH అయాన్స్ అనేటివి లేవు కాబట్టి ఏమవుతుందంటే ద బల్బ్ హియర్ ఇన్ ఫస్ట్ క్లాస్ డజంట్ గ్లో హియర్ ఇన్ దిస్ యాక్టివిటీ అని తెలుసుకుంటాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ సొల్యూషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డయాగ్రామ్ అలాగనే ఉంటుంది. ఫస్ట్ కంటైనర్లో ఫస్ట్లో తీసుకున్నటువంటి సొల్యూషన్ గ్లూకోజ్ కాబట్టి ఆ గ్లూకోజ్లో అనేది ఛార్జ్ అనేది ఫ్లో కాలేదు కాబట్టి మనం ఏ అర్థం చేసుకున్నాం అంటే దాంట్లో OH మైనస్ అయాన్స్ అనేటివి లేవు, అందుకని దాంట్లో ఉండే దాంట్లో ఛార్జ్ అనేది ఫ్లో కాలేదు. దాంట్లో ఎప్పుడైతే ఛార్జ్ అనేది ఫ్లో కాలేదో అక్కడ మనకి బల్బ్ అనేది గ్లో కాలేదని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం ఇంకో సొల్యూషన్ తీసుకుంటాం, అది ఆల్కహాల్ సొల్యూషన్. ఆల్కహాల్ సొల్యూషన్ బీకర్లో తీసుకున్న దానికంటే ముందు ఏం చేస్తామంటే ఈ బీకర్లో ఉన్నటువంటి సొల్యూషన్ని కంప్లీట్గా అనేది తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక డ్రై క్లాత్ తీసుకొని దాన్ని మొత్తం కూడా క్లీన్గా తుడిచేయాలన్నమాట. కొద్దిసేపు తర్వాత ఇటువంటి ఎలాంటి గ్లూకోజ్ పార్టికల్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ వి విల్ పోర్ ద ఆల్కహాల్ సొల్యూషన్ ఇన్ టు ద బీకర్ లైక్ దిస్ డయాగ్రామ్. అంటే ఈ డయాగ్రామ్లో చూసుకున్నట్టు 75% గ్రాఫైట్ మునిగిపోయేలాగా మనం ఏం చేస్తామంటే ఆల్కహాల్ సొల్యూషన్ అనేది తీసుకుంటాము. ఈ ఆల్కహాల్ సొల్యూషన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ అనేది ఏం చేస్తామంటే క్లోజ్ చేసేస్తాము. స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు దాంట్లో ఉండే ఛార్జ్ అనేది ఏమవుతుంది అంటే ఫ్లో అవుతుంది. ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది, ఆల్కహాల్లో ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో లేదా అని మనం చూసుకున్నట్టయితే ఒకవేళ ఆల్కహాల్లో ఛార్జ్ అనేది ఫ్లో అయిందనుకోండి ఇక్కడ ఉండే బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఛార్జ్ అనేది ఫ్లో కాలేదనుకోండి ఇక్కడ బల్బ్ అనేది గ్లో కాలేదు. సో ఆఫ్టర్ 5 minutes or 15 minutes we observe that the activity, we observe carefully that the bulb doesn't glow here. ఇక్కడ ఆల్కహాల్ తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి బల్బ్ అనేది గ్లో కాలేదు. ఎందుకు గ్లో కాలేదని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ద ఆల్కహాల్ సొల్యూషన్ డజంట్ అలో ద ఛార్జ్ ఇన్ టు దెమ్, ఆల్కహాల్ సొల్యూషన్ అనేది దాంట్లో ఛార్జ్ అనేది పాస్ కానివ్వలేదు. ఎందుకు కానివ్వలేదు అంటే బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్ డజంట్ హ్యావ్ ఎనీ OH మైనస్ అయాన్స్, దాంట్లో అనేటివి OH హైడ్రాక్సైడ్ అయాన్స్ అనేటివి ఏవి కూడా వాటిలో లేవు అనమాట. సో అందుకని ఏమైంది అంటే ఇక్కడ ఛార్జ్ అనేది ఆల్కహాల్లో పాస్ కాలేదు. ఎప్పుడైతే ఆల్కహాల్లో ఛార్జ్ అనేది పాస్ కాలేదో అప్పుడు ఆ ఛార్జ్ అనేది ఇక్కడ నుండి గ్రాఫైట్ రాడ్కి రీచ్ కాలేదు. ఎప్పుడైతే గ్రాఫైట్ రాడ్కి రీచ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఉండే బల్బ్ అనేది గ్లో కాలేదు. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్లో మనకి అవి ఏం చేస్తాయంటే కరెంట్ అనేది అల్లో చేయవు. ఎందుకు అల్లో చేయవంటే దీంట్లో OH మైనస్ అయాన్స్ అనేటివి లేవు కాబట్టి ఇక్కడ బల్బ్ అనేది 2 కేసెస్లో అనేది గ్లూకోజ్ సొల్యూషన్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్లో బల్బ్ అనేది గ్లో కాలేదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంక్లూజన్ మనం ఏ అర్థం చేసుకున్నామంటే ఇన్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్ ద బల్బ్ డిడ్ నాట్ గ్లో ఇండికేటింగ్, అంటే గ్లూకోజ్ అండ్ ఇక్కడ తీసుకున్న సొల్యూషన్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్లలో బల్బ్ అనేది డిడ్ నాట్ గ్లో ఇండికేటింగ్ అంటే బల్బ్ అనేది గ్లో అవుతున్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించలేదు. సో ద ఆబ్సెన్స్ ఆఫ్ OH మైనస్ అయాన్స్, ఇక్కడ మనకి OH మైనస్ అయాన్స్ అనేటివి గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ అయాన్స్లో అనేటివి మనకి కనపడలేదు, దాంట్లో అనేటివి లేవు. ఎప్పుడైతే OH మైనస్ అనేటివి గ్లూకోజ్ అయాన్స్లో అండ్ గ్లూకోజ్ సొల్యూషన్లో ఆల్కహాల్ సొల్యూషన్లో లేవు అప్పుడు మనకి ఇక్కడ బల్బ్ అనేది గ్లో కాలేదు. సో దీన్ని బట్టి ఏం చేస్తున్నామంటే హెన్స్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ నాట్ కేటగరైజ్డ్ యాజ్ బేసెస్. సో అవి బేసెస్ సబ్స్టెన్స్కి చెందినటివి కావు గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్. కాబట్టి ఏమవుతుందంటే గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్లో కరెంట్ అనేది ఫ్లో కాలేదు. అందుకని ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కేసులలో బల్బ్ అనేది గ్లో కాలేదని మనకి ఇక్కడ తెలుసుకుంటాం. అయితే ఇక్కడ బేసెస్లో అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుందా లేదా, బేస్ సొల్యూషన్ అనేటివి కరెంట్ని అలో చేస్తాయా లేవా, ఛార్జ్ని అలో చేస్తాయా లేవా, వాటిలో బేసెస్ తీసుకున్నప్పుడు మనకి కరెంట్ అనేది ఈ ఫ్లో అయ్యి ఇక్కడ ఉండే బల్బ్ గ్లో అవుతుందా లేదా మనం ఇక్కడ తెలుసుకుందాం. నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ద సేమ్ యాక్టివిటీ ద స్మాల్ చేంజ్. ఫస్ట్లో గ్లూకోజ్ తీసుకున్నాం, బల్బు గ్లో కాలేదు, అయాన్స్ లేవని. నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకున్నాం, దాంట్లో కూడా బల్బ్ అనేది గ్లో కాలేదు.
సో ఎందుకంటే ద అయాన్స్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్లో కూడా అయాన్స్ అనేటివి లేవు కాబట్టి అక్కడ మనకి బల్బ్ అనేది గ్లో కాలేదు. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ సేమ్ యాస్టీజ్ యాక్టివిటీ, ఆ గ్లూకోజ్ తీసేసినాం, డ్రై క్లాత్తో మనము బాగా క్లీన్ చేసేసినాము. నెక్స్ట్ ఆల్కహాల్ వేసినాము, అక్కడ కూడా బల్బు గ్లో లేదు. దాన్ని బయటికి తీసేసి డ్రై క్లాత్తో బాగా రబ్ చేసి ఒక 5-6 మినిట్స్ తర్వాత ఏం చేస్తామంటే NaOH సొల్యూషన్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. NaOH సొల్యూషన్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనమాట. సో ఈ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ 75% అంటే ఇక్కడ 75% ఇది కంప్లీట్గా డిజాల్వ్ అయ్యేలాగా మనం ఇక్కడ బీకర్లో అనేది తీసుకుంటాం. ఆఫ్టర్ సమ్ టైం ఏం చేస్తామంటే ఫస్ట్లో ఇది ఇట్లా ఓపెన్ సర్క్యూట్లో ఉన్నప్పుడు మనము ఏం చేస్తామంటే సొల్యూషన్ వేసి వెంటనే ఏం చేస్తామంటే సొల్యూషన్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇది క్లోజ్డ్ సర్క్యూట్లోకి మారిపోతుంది. స్విచ్ ఆన్లో ఉంటుంది అనమాట. ఈ స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అనేది సర్క్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొద్దిసేపు ఆఫ్టర్ 5 మినిట్స్ వి అబ్జర్వ్ 5 మినిట్స్ ద బల్బ్ని 5 మినిట్స్ కంటిన్యూగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ద బల్బ్ విల్ గ్లో స్టార్టింగ్. అప్పుడు ఏమవుతుందంటే కొద్దిసేపటి తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే బల్బ్ అనేది గ్లో కావడం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ద బల్బ్ విల్ గ్లో బ్రైట్లీ. అప్పుడు మనకి బల్బ్ అనేది కంప్లీట్గా గ్లో అవుతుంది ఇక్కడ. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఇన్ ద గ్లూకోజ్ అండ్ ఇన్ ద ఆల్కహాల్ దే హ్యావ్ నో అయాన్స్, దట్స్ వై ద బల్బ్ డజంట్ గ్లో. బట్ NaOH సొల్యూషన్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు బల్బ్ అనేది గ్లో అయింది. సో బల్బ్ అనేది గ్లో అయింది అంటే ద NaOH సొల్యూషన్ హ్యావ్ అయాన్స్. NaOH సొల్యూషన్ అనేది అయాన్స్ ఉంది. NaOH సొల్యూషన్లో అనేటివి అయాన్స్ అనేది ఉంది. సో NaOH సొల్యూషన్ ఈజ్ అలో ద చార్జ్ ఇంటూ దెమ్. అందుకే NaOH సొల్యూషన్ అనేది దాంట్లో ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఛార్జ్లోంచి వీటికి సప్లై చేస్తుంది ఇక్కడ ఉండే గ్రాఫైరైడ్స్కి. అప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది. సో వై బికాజ్ ఆఫ్ ద NaOH సొల్యూషన్ సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్ ద చార్జ్ బికాజ్ ఆఫ్ దే హ్యావ్ అయాన్స్. ఎందుకంటే సోడియం హైడ్రాక్సైడ్లో అయాన్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుందని మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో ఫైనల్గా ఇక్కడ కాంక్లూజన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఈ టోటల్ యాక్టివిటీ అంటే ఫస్ట్ ఏం చేసినాము, గ్లూకోజ్ తీసుకున్నాము, నెక్స్ట్ ఆల్కహాల్ తీసుకున్నాము, నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకున్నాము. వీటిలో గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్లో బల్బ్ అనేది గ్లో కాలేదు, సోడియం హైడ్రాక్సైడ్లో బల్బ్ అనేది గ్లో అయింది. బల్బ్ అనేది ఎందుకు గ్లో అయింది అంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు ఇది ఛార్జర్ అనేది అలో చేసుకుంది. ఎందుకు అలో చేసుకుంటే దీంట్లో అనేటివి అయాన్స్ అనేటివి ఉన్నాయి, గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్లో అయాన్స్ అనేటివి లేవని మనము వెరీ సింపుల్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే వీ అబ్జర్వ్ దట్ ద బల్బ్ ఇక్కడ వరకే ద బల్బ్ గ్లోస్ ఓన్లీ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. అంటే బల్బ్ గ్లూకోజ్ తీసుకున్నాం, ఆల్కహాల్ తీసుకున్నాం, సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ద బల్బ్ గ్లోస్ ఓన్లీ ఇన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇక్కడ ఈ యాక్టివిటీలో వచ్చేసి మూడిట్లో వచ్చేసి సోడియం హైడ్రాక్సైడ్ మాత్రమే బల్బ్ అనేది గ్లో అయింది, బట్ నాట్ ఇన్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్స్. గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ సొల్యూషన్లో బల్బ్ అనేది గ్లో కాలేదని చెప్తున్నాడు. నెక్స్ట్ గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ ఇండికేట్స్ దట్ అంటే బల్బ్ అనేది గ్లో అయింది కదా, ఈ బల్బ్ అనేది గ్లో అయింది అనేది మనకి ఎందుకు ఇండికేట్ చేస్తుందంటే దట్ దేర్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్. బల్బ్ ఎప్పుడు గ్లో అవుతుందంట, మనం ఏ సొల్యూషన్ అయితే తీసుకున్నామో ఆ సొల్యూషన్లో అనేది కరెంట్ అనేది పాస్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ తీసుకున్నాము, బల్బు గ్లో కాలేదు అంటే దానికి మీనింగ్ ఏంటి, ఇక్కడ తీసుకున్నటువంటి సొల్యూషన్లో అంటే గ్లూకోజ్ తీసుకున్నటువంటి సొల్యూషన్లో గ్లూకోజ్లో కరెంట్ అనేది ఫ్లో కాలేదు. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా బల్బు గ్లో కాలేదు, ఎందుకు అంటే ఆల్కహాల్లో అనేది కరెంట్ అనేది పాస్ కాలేదు. కానీ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నప్పుడు బల్బ్ అనేది గ్లో అయింది. ఎందుకు గ్లో అయిందంటే దాంట్లో అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయింది. అది చెప్తున్నాడు. గ్లోయింగ్ ఆఫ్ బల్బ్ ఇండికేట్, అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే బల్బ్ గ్లో అయ్యేది దట్ దేర్ ఈజ్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద సొల్యూషన్ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయినందుకు. సో ఫైనల్గా బేస్ సొల్యూషన్స్ హ్యావ్ అయాన్స్. బేస్ సొల్యూషన్లు అనేటివి అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. అండ్ ద మూమెంట్ ఆఫ్ దీస్ అయాన్స్ ఇన్ సొల్యూషన్ హెల్ప్ ఫర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అయాన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాయంట, ది అయాన్స్ సొల్యూషన్స్ హెల్ప్ ఫర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అయాన్స్ అనేటివి ఎలక్ట్రిక్ కరెంట్ వాటిలో అనేది ఫ్లో కావడానికి ఏమిటంటే యూజ్ అవుతూ ఉంటాయి త్రూ ద సొల్యూషన్. ద నెగిటివ్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ NaOH సొల్యూషన్ ఈజ్ OH మైనస్ అయాన్స్. దీంట్లో ఏమంటే OH మైనస్ అయాన్స్ అనేటివి ఉంటాయి. సో ఎలాగంటే ఇక్కడ చూడండి ఒక ఈక్వేషన్ రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి దీన్ని డివైడ్ చేసుకుంటే NaOH ఈజ్ రెస్ టు Na ప్లస్ OH మైనస్. సో దీంట్లో ఏమున్నాయి మనకి OH మైనస్,
అయాన్స్ అనేటివి ఉన్నాయి, OH మైనస్ అయాన్స్ అనేటివి ఉన్నాయి, అందుకనే బల్బ్ అనేది గ్లో అవుతుందని ఈ విధంగా మనము తెలుసుకుంటాం. ఇది వాట్ డూ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్. ఓకే ఫ్రెండ్స్, ఇది క్లాసు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్టే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.